చెప్పాలి సర్వలోకానికంటే ప్రేమైన వాళ్ళరా? దేవుడు చెప్పమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కూడా చెప్పాలి. చూడండి, ఆ మాటలను మనము సాక్షార్థంగా ఉండాలన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయము ఎందుకు చెప్పాలంటే మనం సువార్త సాక్షార్థంగా ఉండాలి. మాకు తెలియదు ప్రభువా, మాకు ఎవరు కూడా చెప్పలేదు, మా వీధికి ఎవరు రాలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు అనే మాట రాకోకున్నట్టుగా, దేవుని పైన నింద లేకోకున్నట్టుగా దేవుడు ఏమన్నాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 24వ అధ్యాయం 14వ వచనము. 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అన్నాడు. చూడండి, సాక్షార్థంగా ఉండటానికే క్రైస్తవులందరూ కూడా, బోధకులందరూ కూడా, పాస్టర్స్ అందరూ కూడా, దైవజనులందరూ కూడా మీకు వాక్యం బోధిస్తున్నారు. ఎందుకు అంటే, ఎందుకు ప్రకటించాలి? సర్వలోకమునకు సువార్త ఎందుకు బోధించాలి అంటే సాక్షార్థముగా ఉండటానికి మాత్రమే. విన్నావా? విన్న తర్వాత నువ్వు మారమనసు పొందుకొని ఈ లోకం విడిచిపెట్టే లోపు నిత్య జీవాన్ని పొందుకుంటే సరే. అవును, దేవుడైతే నాకు వాక్యాన్ని వినిపింపజేశాడు, ఇది నిజము, ఇది సత్యము, దీనిని ఆలోచన చేస్తే నా జీవితం బాగుంటుందని నీవు సత్య మార్గంలో నడిచినట్లయితే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. లేకపోతే ఏమైపోతాము? నిత్యనాశనము తప్పదు. సాక్షార్థమయ్య అటు తర్వాత అంతము వచ్చునన్నాడు. చూడండి, అంతం ఎప్పుడొస్తుందంట? అందరికీ కూడా సువార్త ప్రకటించాలి. చాలామంది వింటారు, చాలామంది వాక్యాన్ని ఆలోచన చేస్తారు, కానీ ఏమైపోతారంటే చివరి దాకా కూడా ఉండరు. మధ్యలోనే తినడము, త్రాగడము, విచ్చలవిడిగా ఆడడము, రకరకాలైన పని, దేవుని యొక్క పనిని మానేసి, దేవుని యొక్క ఆలోచనలు మానేసి మరలా లోకంలో కలిసిపోతుంటారు. వాళ్లకు కూడా శిక్ష తప్పదు, అట్టి వారికి కూడా శిక్ష తప్పదు. అందుకే వెళ్ళండి. మీరు యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులతో చెప్పిన మాటలు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. వాళ్ళు ప్రకటించిన తర్వాత అందరూ నమ్మారా? చెప్పండి, అందరూ నమ్మలేదు. ఆయన బలవంతం ఏమన్నా చేశారా? నమ్మండి, నమ్మండి, నమ్మండి. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాము అనుకున్నారు వాళ్ళు. దేవుడు కూడా అదే అంటున్నాడు. చదువు ఆ మాట, 14వ వచనము. మరియు రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. సాక్షార్థానికి మాత్రమే చెబుతున్నది, బలవంతమేమి లేదు. నమ్మితే మీ ఇష్టము, నమ్మకపోతే మీ ఇష్టం. అది మా దేవుడు చెప్పమన్న మాటలు చెబుతున్నాము, మా ప్రభు చెప్పమన్న మాటలు చెబుతున్నాము. విన్నారా? సరే. వినలేదా? అయినా సరే విన్నవానికి ఏమంటున్నాడు? వినిన వారికి కలిగే విధి విధానము. అదే విషయాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే చూసుకుందామండి. మరలా 36వ వచనమే, 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. చూడండి, ఎవరైతే ఈ మాటలు వింటారో వారు నిత్య జీవం కలిగిన వారు, అనుసరిస్తారో వారు నిత్య జీవం కలిగిన వారు. ఎవరైతే వినరో, విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అంటే దేవునికి మహాకోపం ఉందట. ఎవరైతే వినుకోకున్నట్టుగా హేళన చేస్తారో, ఎవరైతే వినుకోకున్నట్టుగా అవమానిస్తారో, ఎవరైతే వినుకోకున్నట్టుగా దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తారో, దేవుని ఉగ్రత వాని మీద ఉంటుంది అని అతను చెప్తున్నాడు. చూడండి, మరి దేవుని శిక్షకు ఎంతమంది గురైపోతారో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే చెప్పేవారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, వినటానికి మాత్రము, పాటించుటకు మాత్రము చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అయినా వాళ్ళు తిట్టినా, కొట్టినా, చంపేసినప్పటికీ కూడా మన బాధ్యత ఏముంది? ఖచ్చితంగా మనము సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే సాక్షార్థానికి మాత్రమే.
చాలామంది అంటుంటారు అప్పప్పుడు, ఏమని, నువ్వు ఒక్క మాట అయినా చెప్తే, నీ పక్కలోనే ఉన్నానే, ఒక్క మాట అయినా చెప్తే ఈ విషయం ఇలా ఉందని, నువ్వు నిందల పాలు కాకూడదు. లేదు ప్రభువా, నా పక్కలోనే ఉన్నాడు, కానీ నాకు మాత్రము యేసుక్రీస్తుని నమ్మితేనే నిత్య జీవం అనే తట్టు ఒక్కరోజు కూడా చెప్పలేదు అనే మాట ఉండకూడదని చెప్పి సాక్షార్థముగా ఉండుటకై లోకమునకు సువార్త ప్రకటించండి. అదే విషయము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఇలాంటి మాటలు దేవుడు అనేకములు వ్రాయించాడు. వ్రాయించినప్పటికీ కూడా మనుషులందరూ కూడా జాగ్రత్త పడుకోకున్నట్టుగా దేవుని మాటనే వ్యతిరేకిస్తూ బ్రతుకుతున్న వారి కొరకు, ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు. చూడండి, పాపలమైన మనలందరినీ కూడా ఆయన మరణము చేత మనము జీవింపబడుచున్నామట. వినండి అమ్మ, నమ్మండి అమ్మ, నమ్మండి అయ్యో వాక్యం వినండి అంటే అతను ఒక బోధకుడు, మనము వినాలట. ఏదోనండి రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ వాళ్ళ ఆత్మను శరీరాలను బలి చేసుకోవటానికి సిద్ధపడుతున్నారు చాలామంది. ఆ బాధ ఎలా ఉంటుందంటే చెప్పలేము. ఆ బాధ భయంకరంగా ఉంటుంది. అందుకే బాప్తిసం తీసుకోండి, దేవుని నమ్మండి అని ఎంతమందికి చెప్పినప్పటికీ కూడా ఇంకనో నిర్లక్ష్యంగానే బ్రతుకుతుంటారు చాలామంది. అప్పుడు కొంతమందిని అడుగుతుంటాను, చనిపోయిన వాళ్ళ గురించి అడుగుతుంటాను, మీ వారు చనిపోయారే బాప్తిసం తీసుకున్నారంటే లేదా ఇంకా తీసుకోలేదు. ప్రయోజనం ఏమని చెప్పండి ఇంకా జీవితము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము ఏమంటున్నారు చూడండి, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఏమంట, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదో, విన్నావా, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. పాటించావా, నీవు నిత్య జీవానికి వెళుతున్నావు. అనుసరించావా, నీవు ధన్యుడువు. ఎవరి పేరైనను జీవగ్రంథంలో వ్రాయబడకపోతే జరిగే పరిస్థితి ఏంటంటే వాడు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాడట. సాక్షార్థానికేనండి దేవుడు అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు, అందరికీ కూడా చెప్పమంటున్నాడు. చాలామంది కూడా వ్యతిరేకిస్తూ ఇదేదో పెద్ద తప్పు చేసినట్లుగా నిందించటానికి, అవమానించడానికి వస్తుంటారు చాలామంది. కొంతమంది క్రైస్తవ బోధకుల పైన నీకు ఎవరిచ్చారు పర్మిషను, వీడేదో పెద్ద పర్మిషన్లు పెట్టుకొని తిరిగాడేవాడుగా మాట్లాడుతున్నట్లుగా క్రైస్తవుల పైన వెళుతుంటాడు. ఇక్కడ వాక్యం చెప్పటానికి పర్మిషన్ లేదు మీకు. పర్మిషన్ ఎందుకయ్యా? మంచి మాట అయితే నమ్ము, చెడు మాట అయితే మందలించి పంపించేసి, లేకపోతే మీరు కూడా చెప్పండి, అందరికీ ఉంది హక్కు చెప్పటానికి. కానీ అలా చెప్పుకోకున్నట్టుగా చెప్పేవారిపైన దొమ్మిగా చేస్తున్న వాళ్ళు, అరాచకంగా కొడుతున్నారు, చంపేస్తున్నారు కొంతమందిని. కానీ దేవుని యొక్క మాటను ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా చాలా భయంకరంగా 14వ వచనం కూడా చదవమ్మా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవే. చివరికి దేవుని మాట వినకపోతే అగ్నిగుండమే శిక్షక. ఇది రెండవ మరణము. ఈ మరణం ఎలాంటిదంట? రెండవ మరణం. ఏడైతే ఎవరి మాట వినలేదు, దేవుని మాట వినండి, దేవుని వాక్యానుసారంగా బ్రతకండి, మీకు నిత్య జీవము దయచేస్తానని దేవుడు చెబుతున్నాడంటే, ఓరా నీ మాట ఎవరు వింటారు? బాగా చెప్పేవాళ్ళు, మేము చూడలేదు, మాకు కూడా తెలుసుకో అని ఎవరైతే వాక్యమును తిరస్కరిస్తారో వారికి నిత్యాగ్ని. ఏముంటుంది అక్కడ? బాధ, ఏడుపు, పండ్ల కొరకుట. దేవుని వర్లారా, అందుకే వింటున్న మీరైనా జాగ్రత్త కలిగి మీ ఆత్మ శరీరంలోనూ రక్షించుకునే ప్రయత్నం చేయండి. విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. విని వాక్యానుసారమైన బ్రతుకు జీవితాలు బ్రతకటం నేర్చుకోండి. దేవుడు చెప్పిన మాట
సాక్షార్థముగా ఉండటానికే సేవకులందరూ కూడా ప్రకటిస్తున్నారు, అంతే తప్ప బలవంతంగా ఎవరిని కూడా ఏమండి మా దేవుని నమ్మండి, మా వాక్యమును నమ్మండి, మా ప్రభువుని నమ్మండి అని బలవంతం చేసేదంటూ ఉండదు. ఈ మాట ప్రభువారు చెప్పారు, పరలోకపు తండ్రి చెప్పారు. నా కుమారునికి ఎవరైతే లోబడి బ్రతుకుతారో వారికి నిత్య జీవము, ఎవరైతే మాట తీసివేస్తారో, ఎవరైతే తిరస్కరిస్తారో, ఎవరైతే కాదంటారో వారికి నిత్య నరకము తప్పదు. దేవుని ఉగ్రతకు మనం అందరము కూడా దూరంగా ఉండాలి. దేవునికి సమీపంగా బ్రతికే వారిగా ఉండాలి మనం అందరం కూడా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సర్వలోకమునకు సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే సాధ్యమైతే కొందరినైనా కాపాడుకునే ప్రయత్నమే ఇది. మన దేవుడు చెప్పిన మాటలు అంతే, అంతేగాని బలవంతంగా రండి 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 వినండి 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 అని ఎవరిని కూడా బ్రతిమలాడకండి. వింటే సరే, వినకపోతే వదిలేయండి. బలవంతం వద్దు అని ప్రభువారు చెబుతున్నాడు. 15వ వచనం చదవమా. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. విన్నారా? మీ పేరు వ్రాయబడింది జీవగ్రంథంలో. వినలేదా? అయితే పోతావని మేంగా చెప్తున్నది. సర్వలోకాలను కలిగించిన దేవాది దేవుడు చెబుతున్నాడు. వినకపోతే, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడకపోతే అగ్నిగుండంలో పడవేయబడుదురు. అక్కడ ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనము. 13వ అధ్యాయము చదవండి. 42వ వచనము. అక్కడ ఏడుపును పండ్ల కొరకటి ఉండును. అక్కడ ఏముంటుందంట? ఏసీ రూములు. అక్కడ ఏముంటాయంట? మంచి మంచి ఫలాలు. అక్కడ ఏముంటాయంట? మంచి రుచికరమైన వాటరు. అలా రాయించాడు చెప్పండి దేవుడు. అక్కడ ఎలా ఉంటుందంట? ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. కిందకి 43వ వచనము. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగా అన్నాడు. చూడండి, ఎవరికైతే చెవులు ఉంటాయో వాడు వినండి. నీతిమంతులందరూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారట. నీతిమంతులు ఎవరు? పాపం చేయకోకున్నట్టుగా, ఒకరిని దొమ్మిగా కొట్టుకోకున్నట్టుగా, ప్రతి వారికి కూడా ఈ భూమి మీద అధికారం ఉంది. బలహీనుడైన వాడిని కొట్టటము, తిట్టటం, చంపటము ఇలాంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతులు ఎవరైతే చంపబడుతున్నారో, కొట్టబడుతున్నారో, నిందింపబడుతున్నారో, అవమానాలకు గురైపోతున్నారో వారందరూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఎవరైతే అక్రమంగా నీతిమంతుల పైన తిరుగుబాటు చేస్తారో వారు ఏమైపోతారంట? ఏడుపును పండ్లు కొరుకుట. దేవుని వర్లరా, దేవుని మాటలు వినండి, ఆలోచన చేయండి. ఏదో బలవంతంగా ఎవరినో మా వైపు లాక్కోవాలి అనే దురాలోచన మాత్రం కాదండి. ఇది నిజము, సత్యం. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయము. క్రైస్తవుల కొరకు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ 10వ వచనము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం స్వార్థ చెప్పడానికి వెళుతున్నప్పుడు హింసలు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు ఏమంటున్నాడు? ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11. నా నిమిత్తము ఏమంటున్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. చూడండి, అధికం చేసుకోవాలి ప్రతిఫలాన్ని. దేవుడిచ్చే ఫలమును పరలోకమందు మనం అధికం చేసుకోవాలంటే ఏం చేయాలంట? వాక్యం కొరకైన బాధలు అనుభవించాలి, వాక్యం కొరకైన అవమానాలు భరించాలి, వాక్యం కొరకు మనం అందరం కూడా ద్వేషింపబడాలి, కొట్టబడాలి, తిట్టబడాలి, చంపబడాలి. దేవుని వర్లరా, దేవుని మాటలు చాలామంది వినుకోకున్నట్టుగా, ఆలోచన చేసుకోకున్నట్టుగా చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా మనం ఏం చేసేది లేదండి. కేవలం చెప్పే బాధ్యత మాత్రం మనకు అప్పగించాడు. చెప్పాలి. విన్నాడా సరే,
వినకపోతే సచ్చిన తర్వాత ఉంటుంది అసలైన ఆట. ఇది 100% నేను చెబుతున్న మాట కాదు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, లోకాలను కలిగించిన పరమతండ్రి చెబుతున్న మాట. కాబట్టి సర్వలోకమునకు సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే కొందరినైనా మనము కాపాడే ప్రయత్నము చేయుటకే. కనుక ఈ సర్వలోకానికి ఈ మాటలను అందించాలి, దేవుని మాటలను తెలియపరచాలి. వింటే సరే, వినకపోతే బలవంతం ఎవరిని కూడా చేయొద్దండి, వదిలేయండి. వాడు తినని త్రాగని, వాడు తినుచు త్రాగుచు చివరికి ఏమైపోతాడంటే వాని యొక్క కుటుంబాన్ని పాడు చేసేస్తాడు. అది కాదు, అది మంచిది కాదు అంటే నిన్ను కూడా పాడు చేయడానికి, నిన్ను కూడా చంపేటానికి, కొట్టడానికి, తిట్టడానికి సిద్ధపడిపోతాడు. మంచిదాన్ని అనుభవించటానికి మనం ఉండాలి అంటే, మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఈ లోకమందు సువార్తను ప్రకటించాలి. కనుక ఈ మాటలు మీ హృదయాలలో భద్రపరచుకోండి. దేవుని వాక్యము ద్వారానే నిత్య